ముస్లింలకు ఇలా 10% రిజర్వేషన్ ఇస్తున్నారనే పూర్తి చూపెట్టి అడ్డం పడడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ రామచంద్రరావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఆయన ఒక లాయరే కాబట్టి, ఆయన కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టే కాబట్టి, ఆయన కూడా ప్రతి అంశంలో ఒక నాలెడ్జ్ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఆలోచించుకోవాలి. బీసీలు అంటే ముఖ్యంగా ఈరోజు ఈ భారతదేశంలో హిందుత్వ బోర్డులో ఉన్నదంతా కూడా బీసీలే. బీసీలను విస్మరించిన ఏ రోజైతే బీజేపీ ప్రభుత్వము ఆ రోజే గద్దె దిగిపోతానని మేము తెలియజేస్తున్నాం. బీసీలను విస్మరిస్తే దేశంలో బీజేపీకి పుట్టగతులే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో రాష్ట్రపతి గారి అసెంబ్లీకి ఏదైతే పోయిందో దాన్ని తక్షణమే ఈ ఏదైతే ఎంపీలు మినిస్టర్లు ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ తక్షణమే దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందు 42% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు రాష్ట్రపతికి అసెంబ్లీ కోసం పంపిదో ఏమైనా ఫెయిల్ అయితే అది బీజేపీ అని మేము మీకు తెలియజేస్తున్నాము. బీజేపీ తక్షణం ఆలోచించుకోవాలి, బీజేపీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి, బీజేపీలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ మొత్తం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన యొక్క ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు, మన అధికారాన్ని కోల్పోవద్దు. ఇన్ని రోజులు మనము ఓకే మనం భారతదేశంలో ఉన్నాం, హిందుత్వంలో ఉన్నాము, ఓకే హిందువులుగా గర్విస్తాము, కానీ మనకు కూడా లోపం జరిగినప్పుడు మనం బీజేపీలో ఉన్న శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నదని మేము మీకు తెలియజేస్తున్నాం.